Hey everyone, PJ here on PocketTech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం యాపిల్ వాచ్ అల్ట్రా 2 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి మనకి దీంట్లో వస్తున్న న్యూ ఫీచర్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ యాపిల్ వాచ్ అల్ట్రా 2. సో ఇది వచ్చేసి మనకి కొంచెం స్మాల్ రెక్టాంగులర్ బాక్స్ లో వస్తుంది. పైన చూడొచ్చు యాపిల్ వాచ్ అని ఉంటుంది. బ్యాక్ సైడ్ 2 పుల్ ట్యాబ్స్ ఉంటాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. సో మనకి వాచ్ సిరీస్ 9 లో లాగా కలర్స్ ఇవ్వలేదు. మొత్తం ఒక బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు యాపిల్ వాచ్ అని చెప్పి ఒక బుక్లెట్ అయితే ఉంది. ఈ బుక్లెట్ లో మనకి డిఫరెంట్ యాపిల్ వాచ్ అల్ట్రాస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఆల్పైన్, ఓషన్, ట్రైల్, బ్రాచర్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బాక్స్ లో 2 ప్యాకేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి స్ట్రాప్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఓషన్ బ్యాండ్. సో బ్లూ ఓషన్ బ్యాండ్. లెట్స్ ఓపెన్ దిస్. దీనికి సైడ్ ఒక పుల్ ట్యాబ్ ఇచ్చారు. సో ఇది ఓపెన్ చేస్తే పైన మనం వాచ్ అల్ట్రాకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ కింద వచ్చేసి వాచ్ అల్ట్రా బ్యాండ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది వచ్చేసి మనకి పుల్ లూప్. వాచ్ ఎక్కడికి రావాలి సైజ్ కరెక్ట్గా ఉండడం కోసం అడ్జస్ట్ చేసుకునేది. అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద స్ట్రాప్ అండ్ దిస్ ఈస్ ది అదర్ స్ట్రాప్. సో మనకి 2 స్ట్రాప్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనం డైల్ ఓపెన్ చేద్దాము. సో ఇది వచ్చేసి మనకి వాచ్ అల్ట్రా బాక్స్. పైన చూడొచ్చు డైల్ ఇమేజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏం ఇన్ఫర్మేషన్ లేదు, జస్ట్ IMEI అండ్ సీరియల్ నెంబర్స్ ఉంటాయి. సైడ్ లో చూస్తే గనక అల్ట్రా 2 టైటానియం కేస్ 49mm అని చెప్పేసి ఉంటుంది. మనకి ఈ డైల్ 49mm సైజ్ ఉంది. అండ్ ఇది టైటానియం కేస్ తో డిజైన్ చేశారు, వి ఆల్ నో. సో ఇక్కడ సైడ్ 2 పుల్ ట్యాబ్స్ ఉంటాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ 1 2 3 టడా. సో ఇక్కడ డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి యాపిల్ హెడ్ క్వార్టర్స్ యొక్క లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ లొకేషన్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి యాపిల్ వాచ్ కేబుల్. సో ఇది కూడా మనకి బ్రైడెడ్ కేబుల్ తో వస్తుంది విత్ USB-C పోర్ట్. చాలా ఉన్నాయి, దీన్ని ఓపెన్ చేయదలుచుకోలేదు నేను. ఇంటి నిండా వైర్లే. సో ఫైనల్లీ యాపిల్ వాచ్ అల్ట్రా డయల్. దీని గురించి చూసే ముందు లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. సో ఇది వచ్చేసి అల్ట్రా డయల్ అనమాట. సో దీనికైతే మనకి ఏమీ పౌచ్ ఇవ్వలేదు, జస్ట్ ఒక పేపర్ ర్యాప్ తో ఉంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. సో ప్రీవియస్ జనరేషన్ కి ఈ కొత్త అల్ట్రా 2 కి డిజైన్ పరంగా అయితే ఏం డిఫరెన్స్ లేదు, ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంది. ఈ చుట్టూ మనకి ఇది టైటానియం ఫ్రేమ్ తో డిజైన్ చేశారనమాట. ఇక్కడ క్రౌన్ చూడొచ్చు, ఆరెంజ్ కలర్ క్రౌన్ ఉంటుంది. ఇది వచ్చేసి వాచ్ అల్ట్రా 1, ఇది వచ్చేసి వాచ్ అల్ట్రా 2. సో మీరు డిజైన్ పరంగా చూస్తే ఏం డిఫరెన్స్ లేదు. క్రౌన్ ఉంటది, కింద ఒక బటన్ ఉంటుంది. అండ్ అదర్ సైడ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ లో యాక్షన్ బటన్ అండ్ స్పీకర్స్ చూడొచ్చు పెద్ద పెద్దవి విత్ మైక్రోఫోన్. ఫ్రంట్ వచ్చేసి మనకి సాఫైర్ క్రిస్టల్ ఫ్రంట్ ఉంటే బ్యాక్ సైడ్ వచ్చేసి సెరామిక్ సాఫైర్ క్రిస్టల్ బ్యాక్ తో వస్తుంది. ఈ మధ్యలో ఆరెంజ్ తో వచ్చేసి మనకి యాక్షన్ బటన్. ఈ కింద మనకి స్పీకర్ గ్రిల్స్ లా కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి డ్యూయల్ స్పీకర్స్ అన్నమాట. స్పీకర్స్ కింద ఉన్నది వచ్చేసి GPS యాంటీనా. ఈ పైన యాక్షన్ బటన్ పైన ఉన్నది వచ్చేసి సైరన్. సో మనం ఇప్పుడు సైరన్ సౌండ్ ఎలా ఉంటుందో కూడా విన్నాము. సో మనకి ఈ సైరన్ సౌండ్ అనేది 86 డెసిబల్స్ సౌండ్ వినిపిస్తుంది. అండ్ ఇది అప్ టు 180 మీటర్స్ దూరం వరకు వినిపిస్తుంది, అంటే చాలా లౌడ్ గా వస్తుంది. సో ఈ అదర్ సైడ్ వచ్చేసి ఈ మధ్యలో వచ్చేసి ఆరెంజ్ గా ఉంది కదా, ఇది క్రౌన్ అన్నమాట. ఈ క్రౌన్ పైన ఒకటి ఉంది కదా బటన్ లాగా, ఇదేంటి అంటే డెప్త్ గాజ్. మీరు స్విమ్మింగ్కి వెళ్ళినా డైవింగ్కి వెళ్ళినా ఎంత డెప్త్ వాటర్లోకి వెళ్ళారు అనేది ఈ డెప్త్ గాజ్ ద్వారా మనకి మెజర్మెంట్ వస్తుంది. అండ్ ఈ కింద బటన్ వచ్చేసి సైడ్ బటన్ అనమాట. సైడ్ బటన్ కింద ఇంకొక హోల్ లా కనిపిస్తుంది కదా, ఇది 3 array మైక్రోఫోన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి IP6X సర్టిఫికేషన్ ఉంటుంది అనమాట. 100 meters ఫర్ వాటర్ సస్టైన్ అవ్వగలదు, 40 meters మనం డైవింగ్ చేసిన సస్టైన్ అవ్వగలదు. అండ్ దీంట్లో మనకి మిలిటరీ గ్రేడింగ్ ఉంటుంది. ద మోస్ట్ డ్యూరబుల్ యాపిల్ వాచ్ అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ గా నేను ఆరెంజ్ కలర్ లూప్ బ్యాండ్ వాడేదాన్ని, ఇప్పుడు బ్లూ ఓషన్ వాచ్ పర్చేస్ చేశాను. సో ఇది వచ్చేసి యాపిల్ వాచ్ అల్ట్రా. సో కమింగ్ టు ద డిస్ప్లేలో మనకి అల్ట్రాతో కంపేర్ చేసుకుంటే అల్ట్రా 2లో పెద్ద డిఫరెన్సెస్ ఏమీ ఉండదు ఎక్సెప్ట్ ద బ్రైట్నెస్. సో మనకి 1.92 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది, అది కూడా రెటీనా LTPO OLED స్క్రీన్ అనమాట.
2000 నిట్స్ ఉండాల్సిన పీక్ బ్రైట్నెస్ని 3000 నిట్స్కి అయితే ఇంక్రీజ్ చేశారు. నేను 2000 నిట్స్ ఉన్నప్పుడే వావ్ చాలా బ్రైట్గా ఉంది అనుకున్నా. ఇప్పుడు ఇంకా 3000 నిట్స్ ఇంకా బ్రైట్గా ఉండబోతుంది. అండ్ రెజల్యూషన్ వచ్చేసి 502/410 పిక్సెల్స్తో వస్తుంది. అండ్ మనకి యాపిల్ వాచ్ అల్ట్రాలో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పెర్ఫార్మెన్స్లో అయితే మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బికాస్ దీంట్లో మనకి యాపిల్ S9 చిప్సెట్ అయితే ఇస్తున్నారు అనమాట. సో యాపిల్ S9 చిప్సెట్ వచ్చేసి మనకి డ్యూయల్ కోర్ CPU అండ్ పవర్ VR GPUతో వస్తుంది. సో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ 32 GB ఉండాల్సిన దాన్ని 64 GBకి అయితే అప్డేట్ చేశారు. అండ్ అలాంగ్ విత్ 1 GB ఆఫ్ ర్యామ్. సో మనకి S8 చిప్సెట్లో కూడా ఈ ఫీచర్స్ ఉన్నప్పటికీ S7కి S8కి అయితే పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. కానీ ఈ ఇయర్ S9 చిప్సెట్లో మాత్రం పెర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు వాచ్లో ఏదైనా యాప్స్ యూస్ చేస్తున్నప్పుడు చాలా క్విక్గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిరి రెస్పాన్సెస్ అన్ని ఫ్రమ్ నౌ ఆన్ మనకి ఆన్ డివైస్ నుంచే అవుతాయి అనమాట. సో మీ డివైస్లో నుంచే మీకు డేటా అంతా స్టోర్ చేసుకొని సో క్విక్ రెస్పాన్సెస్ ఇవ్వడానికి అయితే మనకి ఈ S9 చిప్సెట్ అనేది హెల్ప్ చేస్తుంది. సో మనకి యాపిల్ వాచ్ అల్ట్రా 1లో ఉన్న ఫీచర్స్ అన్ని యాపిల్ వాచ్ అల్ట్రా 2లో కూడా వర్క్ అవుతాయి. సో కొత్తగా అయితే న్యూ ఫీచర్స్ ఏమీ యాడ్ చేయలేదు ఎక్సెప్ట్ ట్యాప్ జెస్చర్ అనమాట. సో మీరు మీ వాచ్ ఏ చేతికి అయితే పెట్టుకుంటున్నారో మీ థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ట్యాప్ చేస్తే మీకు వస్తున్న కాల్ని ఆన్సర్ చేయొచ్చు. లేదు అంటే ఆల్రెడీ కాల్ మాట్లాడుతుంటే డిస్కనెక్ట్ చేయొచ్చు. అండ్ అలారం పెట్టుకొని ఉన్న అలారంని ఆఫ్ చేసుకోవడానికి ఈ ట్యాప్ జెస్చర్ అయితే వచ్చింది. ప్రస్తుతానికి మనకి ఇంకా ఈ ట్యాప్ జెస్చర్ వర్క్ అవ్వట్లేదు. కమింగ్ అప్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా అయితే మనకి ఇది యూసేజ్లోకి వస్తుంది. సెకండ్ న్యూ ఫీచర్ వచ్చేసి iPhone 15 సిరీస్కి అండ్ అల్ట్రా 2కి మాత్రమే ఈ ప్రెసిషన్ ఫైండింగ్ అనే ఫీచర్ వర్క్ అవుతుంది. సో మీరు ఒకవేళ అల్ట్రా 2కి 14 Pro Maxని కరెక్ట్ చేస్తే కనుక మనకి ప్రెసిషన్ ఫైండింగ్ వర్క్ అవ్వదు. సో ప్రెసిషన్ ఫైండింగ్ అంటే ఏంటి అంటే ఒకవేళ మీరు మీ యాపిల్ వాచ్ని ఎక్కడైనా మర్చిపోయినా మీ ఫోన్ని ఎక్కడైనా మర్చిపోయినా వైస్ వర్సా డివైజెస్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడైనా ఫోన్ ఎక్కడైనా మర్చిపోతే యాపిల్ వాచ్లో కంట్రోల్ సెంటర్లో చూస్తే ఫోన్ ఐకాన్ కనిపిస్తుంది. అది ట్యాప్ చేస్తే మన ఫోన్కి సౌండ్ ప్లే అవుతుంది అనమాట. సో దట్ మనం ఫోన్ ఎక్కడ మర్చిపోయాము అనేది వెతుక్కోవచ్చు. అండ్ ఎంత దూరంలో ఉంది ఎక్కడుంది అనేది మనకి నావిగేషన్తో సహా చూపిస్తుంది. సో ఇప్పుడు నా ఫోన్ 4 feet దూరంలో ఉంది అని చెప్పి చూపిస్తుంది. ఫోన్ దగ్గరికి రాగానే మనకి ఇక్కడ దగ్గరకు వచ్చినట్టు టిక్ మార్క్ చూపిస్తుంది. సో ఫోన్ ఎక్కడైనా మర్చిపోతే కనుక మనం ఫోన్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే వాచ్ అల్ట్రా 1లో చూస్తే కనుక మనకి రింగ్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ సౌండ్ ప్లే అవుతుంది కానీ నావిగేషన్ ఎక్కడుంది అనేది చూపించదు. సో మనకి ప్రెసిషన్ ఫైండింగ్ విత్ నావిగేషన్ ఫీచర్ మనకి సిరీస్ 9 వాచెస్లో కూడా వర్క్ అవుతుంది. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ వచ్చేసి మనకి ఇక్కడ హార్ట్ రేట్ మానిటర్ ఉంది. మన హార్ట్ బీట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు కరెంట్ చూసారా 112 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ECG ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ECG అంటే మన ఇండెక్స్ ఫింగర్ని క్రౌన్ మీద పెడితే మన ECG ఎలా ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి హై హార్ట్ రేట్ అని చెప్పి మన ECG ఎలా ఉందో చూపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటుంది. దీన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ సైకిల్ ట్రాకింగ్ ఉంటుంది. అండ్ మనకి బాడీ టెంపరేచర్ చెక్ చేసుకునే ఫీచర్ కూడా ఉంటుంది. అంటే మన ఫీవర్ ఉందా లేదా అని చెక్ చేయదండి. పీరియడ్స్ అప్పుడు మన బాడీ టెంపరేచర్ ఎలా ఉంది అనేది చెక్ చేయడం కోసం. సో ఓవ్యులేషన్ సైకిల్కి హెల్ప్ అవుతుంది. మనకి దీంట్లో స్లీప్ ట్రాకింగ్ ఫీచర్ ఉంటుంది. ఈ యాక్టివిటీ రింగ్ ఉంటుంది. సో మీ వర్కౌట్స్ని ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ అవైలబుల్గా ఉంటాయి. లైక్ అవుట్డోర్ వాక్, హై ఇంటెన్సిటీ ట్రైనింగ్, ఇండోర్ వాక్, స్టెప్పర్, అవుట్డోర్ సైకిల్, ఇండోర్ సైకిల్, స్విమ్ అని ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం యాక్టివిటీని ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సైడ్ యాక్షన్ బటన్ ఉంది కదా, ఈ యాక్షన్ బటన్ని క్లిక్ చేయగానే మీరు దీన్ని యాక్టివిటీకి సెట్ చేసుకుంటే కనుక యాక్టివిటీస్ వర్కౌట్ ఆన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. మనకి ఇక్కడ సెపరేట్గా యాక్షన్ బటన్ అనే ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఈ యాక్షన్ బటన్ని దేనికి సెట్ చేసుకున్నారో చూసుకోవచ్చు. డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వర్కౌట్, స్టాప్ వాచ్, వే పాయింట్, బ్యాక్ ట్రాక్, డైవ్, ఫ్లాష్ లైట్, షార్ట్ కట్స్ ఏది కావాలి అంటే అది చూస్ చేసుకోవచ్చు. ఎక్కువగా నేను వర్కౌట్కే యూజ్ చేస్తాను కాబట్టి వర్కౌటే సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి సైరన్ అనమాట. మనకి యాపిల్ వాచ్ అల్ట్రా అండ్ అల్ట్రా 2లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి యాప్స్లో చూస్తే రెడ్ కలర్ మైక్ ఐకాన్ లాగా కనిపిస్తుంది. అది ట్యాప్ చేస్తే మనకి సైరన్ ప్లే అవుతుంది. సో ఇది ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో యూజ్ చేసుకోండి. మీరు ఎక్కడైనా హైకింగ్కి వెళ్ళి తప్పిపోయినప్పుడు ఇది ప్లే చేస్తే ఒక 180 meters దూరం వరకు ఈ సౌండ్ రీచ్ అవుతుంది.
సో ఎవరైనా మిమ్మల్ని రెస్క్యూ చేయగలిగితే కనుక వాళ్ళు వచ్చి మిమ్మల్ని రెస్క్యూ చేయగలుగుతారు. సో చూసారు కదా, గ్రాడ్యువల్గా సౌండ్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి డెప్త్ గాష్. ఇది ఓన్లీ మనకి అల్ట్రా సిరీస్ వాచెస్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఇదేంటి అంటే మీరు ఎప్పుడైనా డైవింగ్కి వెళ్ళినా స్విమ్మింగ్కి వెళ్ళినా ఎంత డెప్త్ ఆఫ్ వాటర్లోకి వెళ్ళారు అనేది చూసుకోవడానికి ఈ ఫీచర్ హెల్ప్ అవుతుంది. సో బ్యాటరీ విషయానికి వచ్చేసరికి సేమ్ బ్యాటరీ ఉంటుందన్నమాట విత్ 542 mAh. కొత్తగా ఏం బ్యాటరీ సైజ్ ఇంక్రీజ్ చేయలేదు. మనకి ఎంత కాదనుకున్నా యాపిల్ వాళ్ళు క్లెయిమ్ చేయడం అయితే 36 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. అండ్ లో పవర్ మోడ్లో యూజ్ చేస్తే కనుక 72 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది అని అన్నారు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మన ఛానల్లో నేను యాపిల్ వాచ్ అల్ట్రాని అయితే పాస్ట్ 1 yearగా యూజ్ చేస్తున్నాను. నాకు ఖచ్చితంగా 2 full days ఆఫ్ యూసేజ్ వస్తుంది అనమాట. నేను 2 daysకి ఒకసారి 2.5 daysకి ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాను. అండ్ ఆల్సో నేను ఒక్కసారి క్విక్ ఛార్జింగ్ పెట్టగానే 10 minutesలోనే నాకు యాపిల్ వాచ్ అల్ట్రా అయితే 80% వచ్చేసేది అనమాట. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇది ఓన్లీ 1 కలర్లోనే అవైలబుల్గా ఉంటుంది, టైటానియం కలర్ అనమాట. సో ఈ ఇయర్ న్యాచురల్ టైటానియం ఫోన్ కొనుక్కొని ఈ వాచ్ కొనుక్కుంటే పర్ఫెక్ట్ కాంబినేషన్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 90,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఐ నో ఇట్స్ ఎక్స్పెన్సివ్. సో చూసారు కదా, ఇదైతే వాచ్ అల్ట్రా 2 అన్బాక్సింగ్. మనకి దీంట్లో కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏంటి అంటే సిరీస్ S9 చిప్సెట్తో వస్తుంది. అండ్ అలానే 3000 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ అనమాట. డిస్ప్లే అయితే చాలా గార్జియస్గా ఉంది. అండ్ మనకి కొత్త జెస్చర్స్ వచ్చాయి, లైక్ ట్యాప్ టు యూస్. నేనైతే యాపిల్ వాచ్ అల్ట్రా 1ని పాస్ట్ 1 yearగా యూస్ చేస్తున్నాను. ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యాపిల్ వాచ్ అల్ట్రా అనమాట. ప్రీవియస్గా యాపిల్ వాచ్ని ఎప్పుడు ఐఎమ్ నాట్ సో హ్యాపీ అంటిల్ యాపిల్ వాచ్ అల్ట్రా నాకు బాగా నచ్చింది. యూనిక్ డిజైన్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనకి అవే యాపిల్ వాచెస్ కనిపిస్తూ ఉంటాయి, కానీ రేర్గా ఎక్కడో ఒక 10 members ఒకరి దగ్గర అల్ట్రా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో బిగ్ బ్యాటరీ లైఫ్. నాకు పర్సనల్గా అయితే మోర్ దాన్ 2 to 2.5 days ఆఫ్ యూసేజ్ వచ్చింది. ఇదైతే యాపిల్ వాచ్ అల్ట్రా 2 అన్బాక్సింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.